Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ అలసందలతో దోశలు. నేను ఒక గ్లాస్ అలసందల్లో తీసుకున్నాను. దాంట్లో ఒక గుప్పెడు బియ్యం వేసి 6 గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న వెంటనే వేసేసుకోవచ్చు దోశలు. ఒక పెనం స్టవ్ మీద పెట్టుకొని మామూలుగా పెసరట్లాగా వేసుకోవటమే. కానీ హెల్త్కి చాలా మంచిది. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇది. బ్రేక్ఫాస్ట్ అయినా, ఆఫ్టర్నూన్ లంచ్లో అయినా, డిన్నర్లో అయినా ఏదో ఒక రకంగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. కొంతమంది దీంతో గారెలు కూడా వేసుకుంటారు. ఇప్పుడు దోశ వేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నేను ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుంటున్నాను, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో కామెంట్స్లో చెప్పండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అంతే, బాగా రోస్ట్ అయినాక లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఉల్లిపాయ అది కూడా మగ్గాలిగా, ఉల్లిపాయ అది కూడా పచ్చిగా కొంచెం మగ్గితే బాగుంటుంది కాబట్టి. చూసారా, బాగా ఎర్రగా కాలిపోయింది. ఇది మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. దీన్ని ఇంక వెనక్కి తిప్పుకోము, ఒకవైపే కాల్చుకుంటాము. ఆయిల్ బదులుగా గీ కూడా వేసుకుని కాల్చుకోవచ్చు. దీన్ని అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. అంతే, అలసందల దోశలు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.